తప్పించుకోవాలని పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా మాంత్రిక శక్తితో బూడిద చేసేస్తా. జాగ్రత్త. పాపేది? స్వామి ఆగండి, స్వామి స్వామి ఆగండి, ఆగండి ఆగండి స్వామి, ఆగండి స్వామి, ఆగండి స్వామి, స్వామి ఆగండి స్వామి, స్వామి ఆగండి, ఆగండి ఆగండి స్వామి, స్వామి. చెప్పాను కదమ్మా, ఎందుకో సన్యాసి నీ బిడ్డను చూడటానికి ఇష్టపడటం లేదు. నేను చెప్తున్నాను, ఆ మాట వినకుండా ఇంత దూరం వచ్చావు. ఇప్పుడు చూసావు కదా ఏమైందో. పదమ్మా వెళ్దాం. మీరుండండి నాన్న. స్వామి, మీరిక్కడే ఉన్నారని నాకు బాగా తెలుసు. ఎందుకు ఇలా నా బిడ్డని చూడకుండా వెళ్ళిపోతున్నారో నాకు తెలీదు. నేనేం పాపం చేశాను? ఏనాడైనా నేను నా గురించి ఆలోచించానా? నా కోసం బాధపడ్డానా? నేను ఇంతవరకు ఏం ఆలోచించినా, ఎన్ని కష్టాలు పడ్డా అంతా మీ దైవం కోసమే. చివరికి నా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సర్పవరం నదిలోంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాను. అందుకు మీ దైవం నాకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? ఇంతవరకు
నా కోసం నేను ఆ దైవాన్ని ఏదీ కోరుకోలేదు. ఇప్పుడు నాకంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంది. నా ప్రాణం పంచుకొని పుట్టిన ఈ బిడ్డ ఉంది. ఈ పసిబిడ్డకి అదివ్వమని ఇదివ్వమని ఆ దైవాన్ని నేనేదీ కోరుకోలేదు. ఆ దైవం నాకు గాని నా బిడ్డకు కానీ ఏది ఇవ్వక్కర్లేదు కూడా. ఇప్పుడు నేను ఇంత దూరం ఇక్కడికి వచ్చింది ఎందుకో తెలుసా? మీకు మీ దైవానికో నమస్కారం పెట్టి మమ్మల్ని ఇకనైనా ప్రశాంతంగా బతకనిమ్మని చెప్పడానికి. దయచేసి మమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వండి. నేనన్న ఈ మాటల్ని ఆ దైవంతో కూడా చెప్పండి. పదండి నాన్న, వెళ్దాం. వైదేహి చెప్పి మరీ వెళ్ళింది, పాప జాగ్రత్త, పాప జాగ్రత్త అని. కానీ ఇది నా కళ్ళు కప్పి తప్పించుకుపోయింది. ఇప్పుడు వైదేహి వస్తే నేనేం సమాధానం చెప్పాలి? మీరు ఏమీ కంగారు పడకండి గురుదేవా. అది మన కళ్ళు కప్పి ఎంత దూరం పెడుతుంది. పాప తప్పించుకోవటం నీకు బాధ అనిపించటం లేదా వైదేహి? అది మిస్ అయితేనే కదా మనం బాధపడటానికి. పాప ఎక్కడ దొరికింది? మేం వచ్చే దారిలో ఎదురుపడింది. పట్టి తీసుకొచ్చేశాం. అయినా కాస్త జాగ్రత్తగా ఉండుండొచ్చు కదా గురుదేవా. పొరపాటే వైదేహి, కాస్త నిర్లక్ష్యంగా ఉండిపోయాను. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఇప్పుడు అది పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను వెళ్ళి దాన్ని కలుస్తాను. ఆ సేట్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి చెప్తుంది. పొరపాటు వైదేహి, ఖచ్చితంగా ఆ షేటు భార్య పోలీసులకు నీ గురించి చెప్పే ఉంటుంది. ఇప్పుడు నువ్వు దానికోసం బయటికి వెళ్తే పోలీసులు నిన్ను పట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకొక వారం రోజులు బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. మరి మనం ఇక్కడే ఉంటే సేటును పట్టుకునేది ఎలాగా? వాడెక్కడికి వెళ్తాడు వైదేహి? వాణ్ణి పట్టుకోవటం చాలా తేలిక. ఆ సేట్ చచ్చి పుట్టలో ఉన్నాడు. మీరెప్పుడు వాణ్ణి పట్టుకునేది? రోజు రోజుకి సమస్యలు తీవ్రతరమవుతున్నాయి కానీ తగ్గడం లేదు. మన సమస్యలు సన్యాసికి చెప్పి ఆయన ఇంటికి ఆహ్వానించినా ఆయన రావడం లేదు. పోనీ మన సమస్యలు దైవానికి చెప్పుకుందామని ఆలయానికి వెళితే ఆలయంలోకి ప్రవేశం దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాగా ఆలోచించిన మీదట నాకు తోచింది ఏంటంటే, ఈ ఇంట్లో అందరి జాతకాలు రాసిన సిద్ధాంతి గారిని పిలిపించి మన ఇంట్లో జరుగుతున్న అరిష్టాలకు కారణం ఏంటో తెలుసుకోవడం ఒక్కటే మార్గం. మీ అందరికీ ఇష్టమైతే ఆ సిద్ధాంతిని పిలిపించి ఆయనతో మాట్లాడదాం. అంకుల్, మీరు చెప్పింది నిజమే, కానీ ప్రాబ్లం పాపకు సంబంధించింది కాబట్టి ఈ విషయాన్ని నాగేశ్వరికి తెలియకుండా డీల్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. కరెక్ట్ సిద్ధార్థ.
నాగేశ్వరి ముందు మనం ఈ విషయాలు మాట్లాడితే తను బాధపడుతుంది. సో తనకు తెలియకుండా జాగ్రత్త పడటం ఒక్కటే మంచిది. మైత్రి, నువ్వు ఏదో ఒక కారణం చెప్పి నాగేశ్వరిని తీసుకుని బయటకి ఎక్కడికైనా వెళ్ళు. మేము సిద్ధాంతిని ఇంటికి తీసుకొచ్చి అన్ని విషయాలు మాట్లాడతాం. అలాగే మావయ్య. విశ్వం, నీకు సిద్ధాంతి గారు ఇల్లు తెలుసుగా, వెళ్ళి ఆయన్ని తీసుకురా. అలాగే బావా. మైత్రి, నువ్వు వెళ్ళి నాగేశ్వర్తో మాట్లాడి బయటికి తీసుకెళ్ళు. వెళ్ళు. సరే. సిద్ధార్థ, నేను వెళ్ళొస్తాను. అలాగే. అక్క, ఏంటక్క మళ్ళీ ముందులాగే ఆలోచిస్తూ కూర్చున్నావు? ఏం చేయను మైత్రి, ఇన్నాళ్ళు ఆ దైవం వల్ల నాకు మాత్రమే కష్టాలుండేవి. ఇప్పుడు ఆ కష్టాలు నా బిడ్డకు కూడా మొదలయ్యాయి. ఏంటక్క ఇది పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? దైవం పాపనెందుకు కష్టాలు పెడుతుంది చెప్పు? చిన్నపిల్లలు దైవంతో సమానం అంటారు. పిల్లలకు దైవం వల్ల ఎన్నటికీ కష్టం కలగదు. మరిప్పుడు జరుగుతున్నదంతా ఏంటి మైత్రి? పాపని చూడ్డానికి ఆ సన్యాసి రాలేదు. మనం పాపతో సర్పవనంలో అడుగు పెట్టబోతే ఆ దైవం మనల్ని అడుగు పెట్టనివ్వలేదు. చివరికి నేనే స్వయంగా పాపని తీసుకొని సన్యాసి దగ్గరికి వెళ్తే అతను నన్ను చూసి తప్పించుకు పారిపోయాడు. మరిదంతా ఏంటి? అక్క, నువ్వు ఇంట్లోనే ఇలాగే ఉంటే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు. పద, అలా బయటికి వెళ్ళొద్దాం. లేదు మైత్రి, నేనెక్కడికి రాను, ఇంట్లోనే ఉంటాను. బయటికి వెళ్తే అనవసరంగా ఏదో కొత్త సమస్య వస్తూనే ఉంటుంది. లే అక్క, లే, నా మాట విను. లే, రా. లేదు మైత్రి. రా అక్క, రా. రండి. మీ ఇంట్లోకి కొత్త ప్రాణి ప్రవేశించింది కదూ? అవునండి, మా అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. మొన్న ఇంటికి తీసుకొచ్చాం. ఏమిటండి, ఏదో చెప్పడానికి సందేహిస్తున్నట్టున్నారు? ఏం లేదు, పాపని ఇంటికి తీసుకురాగానే ఈ ఇంట్లో రక్తం నేలపాలైంది కదూ? అవునండి, నా మేనకోడల తల మీద పూలకుండి పడి తలకు గాయమైంది. మీరు బిడ్డను తీసుకుని దైవ దర్శనానికి వెళ్ళుంటే దర్శనం చేసుకోవటానికి కుదిరుండదే, నిజమేనా? అవునండి, మేము మా పాపను తీసుకుని గుడికి వెళ్తే మేము గుళ్ళోకి వెళ్ళకముందే అక్కడున్న కొన్ని కుక్కలు మా మీద మా పాప మీద దాడి చేశాయి. అందువల్ల మేము దర్శనం చేసుకోకుండా తిరిగి వచ్చేసాం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికే మీ కబురు చేశాం. మా ఇంటికి ఎవరైనా ఏదైనా చేతబడి లాంటిది ఏమైనా చేశారా? అందుకే ఇలా జరుగుతుందా? చేతబడి లాంటిదేమీ లేదు, కానీ పరిస్థితి కాస్త సీరియస్గానే ఉంది. ఏంటండి మీరనేది? మీ మాటలు మాకు ఇంకా భయాన్ని కలిగిస్తున్నాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇంకా ఏం జరగబోతోంది?
భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చెప్పలేను, కానీ సమస్య నుండి తప్పించుకునే మార్గం మాత్రం చెప్పగలను. అసలు అసలు ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందంటారు? ఎవరి వల్ల అని చెప్తే మీకు బాధ కలగొచ్చు, కానీ చెప్పక తప్పదు. మీ పాప వల్లే ఇదంతా జరుగుతుంది. ఇదంతా మా పాప వల్ల జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది స్వామి? ఎందుకు జరుగుతుంది అంటే దానికి సరి అయిన సమాధానం చెప్పలేను. ఎందుకంటే నాకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, అన్ని విషయాలు నేను చెప్పలేను. సరే, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. అందుకొక్కటే మార్గం ఉంది. పుట్టిన ఆ పసిబిడ్డను మీరు పెంచకుండా తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలిపెట్టండి. మా కన్న బిడ్డని ఎలా వదిలిపెట్టేస్తాం? అది మా వల్ల కాదు. వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వేరే మార్గం ఏమీ లేదండి. కాకపోతే ఒక పని చేయొచ్చు. బిడ్డను ఎక్కడో అనాథలా వదిలిపెట్టేయకుండా మీ బంధువుల దగ్గర కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ పెంచొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాగేశ్వరి దగ్గర ఆ బిడ్డ పెరగటం నాగేశ్వరికి మంచిది కాదు. అలా కాదని మీ పాపను నాగేశ్వరి దగ్గరే ఉంచి పెంచితే ఏదో ఒకనాడు నాగేశ్వరి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. నన్ను పిలిచి పరిష్కారం అడిగారు కాబట్టి చెప్తున్నా. మీకిష్టమైతే నేను చెప్పినట్లు చేయండి, లేకపోతే లేదు. మరి నేను బయలుదేరతాను. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. పాప నాగేశ్వరి దగ్గరే ఉంటే నాగేశ్వరి ప్రాణాలకు మాత్రం ఖచ్చితంగా ప్రమాదమే.